హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో కూరగాయలు వెళ్ళినప్పుడు ఇలా టమాటో రైస్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని పోపుకు సరిపడా ఆయిల్ పోసి 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. కొంచెం శనగపప్పు, మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులోనే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 4 టమాటాలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇలా పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల కారం పొడి కూడా వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఉడికించిన అన్నం కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేడి చేయండి. ఇంతే అంటే చాలా సింపుల్గా టమాటో రైస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.